తెలుగు వార్తా టీవీ న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఐఎన్టీయూసీ జానకి ప్రసాద్ మాటలను ఖండించిన హెచ్ఎంఎస్ యూనియన్ మరియు తెలంగాణ జాగృతి గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని కదా వాళ్ళు ఇచ్చిన హామీలు మేము నెరవేరుస్తామని హామీలతోనే మీరు అధికారంలోకి వచ్చింది. అప్పటి గుర్తింపు సంఘం బాటలోనే మీరు నడుస్తున్నారు అన్న విషయం కార్మికులు గుర్తు చేస్తున్నారు. గుసగుసలు ఆడుతున్నారు. సంవత్సరానికే 5 కొత్త బావులు మీరిచ్చిన హామీలు ఎటిపోయాయి. 1.5 సంవత్సరాలుగా గుర్తింపులో ఉండి ఇంతవరకు ఒక్క బాయి కూడా ఎందుకు ఓపెన్ చేయలేదు? సొంతింటి కళ, పోర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు హామీలు కూడా మీరు ఇచ్చారుగా. ఇంతవరకు వాటి ఊసే లేకపోయే కదా రాజకీయ జోక్యం. ఇప్పుడు మీరు అదే బాటలో నడుస్తున్నారు అని కార్మికులు గమనిస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇవ్వాలో కార్మికులకు తెలుసు. వాళ్ళు గమనిస్తున్నారు. లాభాల వాటా ఏ ప్రభుత్వం తెచ్చి ఇవ్వడం లేదు. కార్మికుల కష్టార్జితంతో తెచ్చిన లాభాల వాటా జేబీసీసీఐ సభ్యులు, జాతీయ సంఘాలు మాట్లాడి పోట్లాడి లాభాల బాట తెస్తున్నాము. హెచ్ఎంఎస్ యూనియన్ గురించి మాట్లాడే అర్హత గుర్తింపు సంఘాలకు గాని లేదు. తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ తో కలిసి పనిచేయడం అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మనం ఏం కార్మికులకు చేస్తున్నాం అని గుర్తు చేసుకోగలరు. ఏ రోజైనా ఎలక్షన్ లో జెండా మోసారా? పోస్టర్ వేశారా? కార్మికులకు కష్టం వస్తే పరిగెత్తికెళ్లి పరామర్శించారా? గతంలోని అవినీతి నాయకులకే అమ్ముడుపోయి పదవులు కట్టబెట్టారు. ఐఎన్టీయూసీ యూనియన్ కోసం పనిచేసిన వాళ్లను పక్కన పెట్టి గత అవినీతి నాయకులకే కట్టబెట్టిన చరిత్ర మీది. మీకు హెచ్ఎంఎస్ యూనియన్ ను, రియాజ్ అహ్మద్ ని విమర్శించే అర్హత లేదు. గెలిచినా ఓడినా అనునిత్యం కార్మికుల కోసం, కార్మికుల మధ్యలో కార్మిక సమస్యలపై సింహంలా పరిగెత్తే ఏకైక నాయకుడు రియాజ్ అహ్మద్. ఇలాంటి నాయకత్వంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కలిసి పనిచేయాలి అనుకున్నారు. కార్మికుల కోసం సింగరేణి సంస్థను కాపాడుకోవాలని అన్ని సంఘాలతో కలిసి ఐక్య పోరాటం చేస్తూనే ఉంటుంది హెచ్ఎంఎస్ యూనియన్. మా దండలు చూసి ఐఎన్టీసీ వాళ్లకు ఒక రాగా భయం చూసి, అక్కడ మా మీటింగ్ చూసి వాళ్ళకి అప్పుడే భయం వచ్చింది. భయం వచ్చి దాని మీద జనక్ ప్రసాద్ ఏమిచ్చిండంటే, కవితక్క నువ్వు అంతకుముందు ఏం చేసినావు, ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతున్నావు అని వాయిస్ ఇచ్చాడు. కాబట్టి అంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. అంతకుముందు టీవీఎస్, ఇప్పుడు హెచ్ఎంఎస్ హిందూ బంధు సభ అన్నది హెచ్ఎంఎస్ పేరు దేనికైనా అంగది దొంగది అన్నట్టుగా ఉంటది. కాబట్టి దీని విషయంలో జనక్ ప్రసాద్ నువ్వు మార్పు ఇటువంటి మాటలు కాబట్టి నీకు కరెక్ట్ కాదు. మేము నిన్న అడిగొచ్చి మా కేంద్ర కార్మిక సమావేశానికి అయిన తర్వాత చైర్మన్ గద్దాన్ని వచ్చినాం అక్కడికి సీఎండీ ఆఫీస్ రాగానే నువ్వు అక్కడ మమ్మల్ని చూసి ఈఎండి డైరెక్టర్ రూమ్ లో వచ్చినావు. ఎందుకు వచ్చినావు? నువ్వు మాతో పాటు ఉందా కదా సీఎండీ దగ్గర, ఎందుకు భయం వచ్చింది నీకు? అక్కడ ఉన్న జనాలు అందరూ చూసినావు. మా కవితక్క మేము అందరం వచ్చినాం. అందరూ వచ్చి మేము చూడగానే మమ్మల్ని చూసి నీకు ఇది పడ్డదా చెప్పు. నువ్వు ఎందుకు దాక్కున్నావు? అక్కడ అందరితో పాటు ఉండాలి. నువ్వు ఒక కార్మిక నాయకుడు అన్నావు కదా, కాంట్రాక్ట్ లేవరు యూనియన్ లీడర్ అన్నావు కదా, ఎందుకు భయపడవు? నిన్న సమస్యల గురించి మేము వచ్చినాం. మాతో పాటు నువ్వు కూర్చోవాలి కదా, ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు దాక్కున్నావు? కాబట్టి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు గొంతే రాదు. ఆయనతో గొంతు రాకుండా చెప్తాం మేము. ఇప్పటికే నీకు గొంతు రాదు, ఆయనతో గొంతు రాకుండా చెప్తాం. నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్ ఉన్నాయి. నువ్వు మాట్లాడే మాట ఇరవవు. దాన్ని ఏదో నీ కింద ఉండి ప్రైవేట్ వాళ్ళని డిప్యూటీ జనరల్ పెట్టుకొని దాన్ని డైరెక్ట్ చేసి ఆ సౌండ్ పెంచి వినిపిస్తావు. అది కాదు, కరెక్ట్ మాట్లాడు. బయటకు వెళ్ళి మాట్లాడు. ఏమనుకుంటారో కవిత వేయించి కరెక్ట్ కాదు. మరోసారి కవిత జోలి కానీ, నిజామాబాద్ జోలి కానీ, ఇలాంటి హెచ్ఎంఎస్ జోలి కానీ అట్టే ఉంటే మేము ఊరుకోం. తెలుసా, సమస్యలు ఎన్నో ఉన్నాయి. నువ్వు చేసినాయి. గెలుస్తానికి ఏం చేసినావు? ఏం చెప్తావు? ఏం చెప్తాను? మార్పిస్తాను, మెడికల్ ఫ్రీగా అయిపోతాను. ఇవన్నీ ఏమైనా సబ్జెక్ట్ కళ ఏమైంది ఇది? ఇవన్నీ ఏమైంది? ఇవన్నీ మూసుకొని ఆడే సీఎండీ ఆఫీసర్ కూసుడు, మొక్కలుచుడు, సాగలప్పుడు వాళ్ళతో నువ్వు కలుపుకుడు, నువ్వు వాళ్ళకప్పుడు ఇంతే కట్టాలి. వేరే ఏం లేదు. కింద మీద తెల్ల సెట్టు తెల్ల బయట కాదు. నువ్వు తిన్నావు. ఇక్కడ సమస్యలు గోడగాలు ఉన్నాయి. వచ్చి గోడగా వచ్చి మాట్లాడు. బాయ్ బయటకు రాను, బాయ్ బయటకు వచ్చి నువ్వు మాట్లాడు. ప్రతి బాయ్కి రాను చూస్తాం మేము. ఏమనుకుంటారో అది సమస్య, కార్మిక సమస్య తీర్పు.
ఇంకొక 5 నెలలు, ఇంకొక 4 నెలలు అయితే ఎన్నికలు వస్తాయి. మీరు ఎన్నికలు ఇంకెప్పుడు చెప్తావు? నువ్వు పెట్టే అన్ని బాగా ఉన్నాయి, పేరు ప్రశ్న పెట్టే బుక్లన్నీ బాగా ఉన్నాయి. నువ్వేమో మాట్లాడావు. ప్రతి బాయికి టాయిలెట్ వేయడానికి దేనికి అన్ని వేపిస్తాను, ముళ్ళ వాడ తెప్పిస్తాను. ఎప్పి మరి ఏడ తెప్పించాను చూపినా, ఒక బాయిగా పెట్టాను చూపినా. సోలార్ ప్లాంట్ పెడతాను, సాధన ఇస్తాను. ఏం మరి అవన్నీ గీజాలు పెడతా, ఇది పెడతా, ఇవన్నీ ఒక్క భయం చూపినా. నువ్వు చూపించు, మాకు తినిపి. ఏమనుకుంటాను జనప్రసాద్ మరోసారి ఇలాంటి మాట మానుకో.